ఇది అన్నీ తినగా ఇవి మనకి మిగిలిన అసలు ఎక్కడ చూసినా ఇదే పని. మరి ఇవి ఏంటో తెలియట్లేదు. చూసారా ఎట్లా వచ్చినాయో కాయలు. బ్యాక్ సైడ్ ఇలా ఉసిరికాయలు లాగా వస్తాయి అన్నమాట. కొమ్మ ఇరిగిపోయిందండి, తీసేసారు దీని చెడు చెడ. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు తోట పని చేసుకుంటూ హార్వెస్ట్ చేద్దామండి. ప్రజెంట్ తోట సిచ్యువేషన్ ఏంటనేది చూపిస్తూ హార్వెస్ట్ చేద్దాం. మెయిన్ మనకి ఎప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది, తోటకూర కూడా చాలా చోట్ల మొలిసింది. ఇప్పుడైతే కొన్ని తొట్లు అన్నీ రీసెంట్గా అన్నీ బాగు చేసాం, కానీ ఇంకా కొన్ని తొట్లని ఏం చెప్పాలంటే అప్గ్రేడ్ చేయాలి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే ఇదిగోండి ఇంత బలంగా పెరిగిపోయిన తోటకూర. అసలు ఇది కూడా రావట్లే నాకు తీయటానికి. ఇది కొంచెం ఒకసారి మట్టి మొత్తం కుండి అంతా కిందకి బార్లిచ్చేసి మళ్ళీ కింద వైపునంతా ఎండాకులు అవన్నీ వేసి ఎత్తి పెట్టేసుకుని పైన మళ్ళీ మట్టి పోసి పెట్టామనుకోండి లూజ్గా వచ్చేస్తుంది. అదంతా చేద్దాము. ఇంకా పని అయితే చాలా ఉందండి. ఇదిగోండి ఇక్కడ ఈ చిన్న తోటలన్నీ బాగు చేయాలి. అవన్నీ కూడా డ్రై అయిపోయి అన్నిట్లోనూ ఇదే మన ఏమంటారు గల్జేరాకు వచ్చేసింది బాగా. ఇక్కడైతే మాత్రం ఇదిగోండి మిర్చి మొక్క వర్షాలు పడ్డాయి కదా కాస్త పచ్చబడింది. ఇంకా ఇది చాలా వరకు మొన్న పీకి ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదండి. దీని బెడద ఎక్కువైపోయిందని ఒకరోజు చెప్పా కదా. ఏం చేస్తున్నాం అంటే ఎప్పటికప్పుడు తీసేసి కింద వేసేస్తున్నాము, అంటే ఎరువులోకి వెళ్ళిపోతున్నాయి. మొన్నటిసారి 2 టైమ్స్ నుంచి గుర్తుపెట్టుకుని ఇవి సపరేట్గా వేసి పడేసేస్తున్నాం అనమాట. సో ఇలాంటివి కలుపు మొక్కలు ఏవొచ్చినా వాటి గింజలు మళ్ళీ మన మట్టిలో పడుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా మళ్ళీ వీటి వెలికి తీత కార్యక్రమం చేపట్టి ఇంకా ఇది అయినాక అప్పుడు హార్వెస్ట్ అనమాట. మొత్తం అన్నిట్లోనూ ఉన్నాయి తీసి, కాకపోతే దీన్ని మళ్ళీ ఇట్లాంటివి ఎరువులు అస్సలు వేయొద్దు, మనం పడేసేటివే. ప్రస్తుతానికి మన గార్డెన్లో బాగా హ్యాపీగా హార్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆకుకూరలు ప్లస్ ఇవి కూడా ఏంటంటే ఉడతలు కొన్ని తినేస్తున్నాయి. మనకి ఇక్కడ వరకు గింజలన్నీ తినేసినాయి చూడండి, మొత్తం ఖాళీ. ఇంక ఇవన్నీ కోసేసుకుందామండి. నేను ఒక 2 డేస్లో కనుక కొయ్యకపోతే 4వ రోజుకి ఇట్లా అయిపోతున్నాయి, ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి. ఇంకా ఇవైతే మాత్రం అలసందలు కంపల్సరీ పెట్టుకోండి మిద్దె తోటలో. కాకపోతే చిక్కుడు జాతికి చెందినవి ఏవి పెట్టినా ఒక పక్కకు పెట్టుకోండి. నేను ప్రతిసారి చెప్తున్నాను, అది మాత్రం మర్చిపోకండి. వీటికే ఎక్కువ పెయిన్ అలాంటివి వస్తుంటాయి. సో మనకి ఇటు సైడ్కి ఉంటే క్యూర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారా మన ఉడతలు పిట్టలు అన్నీ తినగా ఇవి మనకి మిగిలిన సంపద అనమాట. ఇంకా అటు సైడ్ ఇంకా ఉన్నాయి, కోద్దాం రండి. ఇది సపోటా కూడా అండి, ఇది బర్రె సపోటా అని చెప్పి ఇచ్చారు. ఆకు కూడా చూసారా, ఇదిగోండి ఇట్లా రౌండ్గా ఎలా ఉందో. దీనికైతే ఇంత మటుకి పూత రాలేదు. ఇదేమో బనానా సపోటా అని తీసుకొచ్చాము మేము, కానీ దీనికి ఏమీ పెద్దగా పొడవుగా కాయ అయితే రావట్లేదు. మరి చూడాలి, మోసపోయామంటారా ఏమో చూద్దాం. ఈ చిక్కుడు 365 days చిక్కుడు, లేదంటే 3 years చిక్కుడు, అట్లా ఏదో సంథింగ్ కాయలు వచ్చినాయండి. పూత అయితే మాత్రం ఆ మధ్య బీభత్సంగా వచ్చింది, కానీ కొన్ని మనకి నిలిచిందనమాట, కొంత కాపే ఉంది. సో ఇప్పుడు మనకి ఎలాగూ అలసందలు ఇవి వస్తున్నాయి కనుక కలగలుపులోకి దానిలోకి ఉంటాయి. ఇదిగోండి చూసారా, ఇది ఎంత పెద్ద గేల పూత వస్తే కొన్ని పూలే ఆగినాయి అనమాట. ఇప్పుడు వచ్చేవి మేబీ కాస్తాయి అని అనుకుంటున్నా, చూద్దాం. ఏదైనా మనకి కూడా ఎక్స్పీరియన్స్ తోటి అర్థం అవుతుంది, అంటే వాస్తవంగా ఎప్పుడెప్పుడు కాస్తున్నాయి ఏంటి అనేది. చిక్కుడుకు చెందింది అయితే మాత్రం యూజువల్గా వింటర్లోనే బాగా కాపు వస్తుంది. మరి ఇది చూద్దాం, కానీ పర్లేదు ఇవి కూడా వస్తున్నాయి. మామూలుగా సీజన్లో అయితే అసలు ఎంత కాపు వస్తుందోనండి, ఇది గుత్తులు కాస్తాయి. అన్నీ కలిపి మా అయితే ఒక 20 కాయలు వచ్చినాయండి. ఇంక ఈ తోటకూర అయితే మాత్రం అసలు ఎక్కడ చూసినా ఇదే పని. ఇంక వీటిని కోసి చాలాసార్లు కోసాము, ఇంకెప్పుడు తీసేయడమే. ఇంక తోటలో అండి చెక్ చేసుకుంటూ ఇవి ఎప్పటికప్పుడు కలుపు తీసుకోవటం,
ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ తొట్లో అయితే మట్టి ఎంత లూజ్గా ఉందంటే ఎందుకో చెప్తా చూడండి. దీనికి అరటి చెట్టు కొట్టేసాం కదా, ఆ ఎండిపోయిన అంతా ఇక్కడ చూడొచ్చు మీరు. కింద వైపుకి మట్టి అంతా పక్కకి తీసి వేసేసాము, మళ్ళీ మట్టి అంతా పై వరకు వచ్చేసింది అనమాట చక్కగా. ఇంక ఈ వంగ మొక్కలు చాలా మొలుసున్నాయి, మరి ఇవి ఏంటో తెలియట్లేదు, తీయడానికి ఏమో ప్రాణం ఒప్పట్లేదు, అట్లా ఉంచేద్దామా అనిపిస్తుంది. ఇంకా ఇవి గ్రీన్ కలర్వి గుత్తి వంకాయలు అండి. అసలు ఎట్లా వచ్చినాయి చూసారా, పూత పిందె కూడా మనకు ఆకు ఒకటి వచ్చిందా అన్నట్టు వచ్చినాయి. కాకపోతే ఇంకొంచెం ఒక 4 రోజులు ఆగాలి. వంకాయ కంటండి కాపు నిలవట్లేదు అనుకోండి, మనకి పుల్ల మజ్జిగ బాగా ఒక 4-5 రోజులు పులియబెట్టిన మజ్జిగలోకి కొంచెం ఇంగు వేసి, వంకాయకి పచ్చిమిర్చికి సేమ్ టిప్ పనిచేస్తుంది. కొంచెం ఇంగు వేసి డైల్యూట్ చేసుకోవాలి మనము. అంటే ఒక వంతు మజ్జిగ తీసుకున్నాం అనుకోండి, ఒక 5-6 వంతులు నీళ్లు తీసుకొని చక్కగా స్ప్రే చేస్తే పూత నిలుస్తుంది, పుచ్చు కూడా రాకుండా ఉంటుందండి. బాగా మొక్క నవనవలాడితే పెరుగుద్ది. ఇంకా మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా చూసుకుని ఆకులకి ఏమన్నా మచ్చలు ఉన్నా చేసినా అట్లాంటివన్నీ తీసేసుకుంటూ ఉంటే చక్కగా మొక్క నేవలంగా కనిపిస్తుంది చూడటానికి. ఒకవేళ ఏదైనా పెస్ట్ వచ్చిన ఆకు ఉందనుకోండి, అది మాత్రం మళ్ళీ మనం ఎరువులో కూడా వేసుకోవద్దు, పడేసేయండి. పేనున్నా అట్లాంటివి అన్నీ ఉంటాయి. ఇలాంటి పండాకులు అవైతే ఏమవ్వవు, కానీ అదనమాట. ఇది ఇంకా నెక్స్ట్ టైంకి బాగా వస్తాయి కాయలు. ఇవి మొన్న చూపించాను కదండి, ఇంకొంచెం పెద్దవి అవుతాయి అని. చూసారు ఎట్లా వచ్చినాయో కాయలు. సో మనకి ఇలాంటివి 2 మొక్కలు ఉంటే మన ఎప్పుడు వారానికి ఇక తిరుగుండదు అనమాట, మనకు సరిపడా వచ్చేస్తాయి. ఎక్కువ పెట్టుకుంటే ఎవరికన్నా ఇవ్వటానికి ఉంటే అంతే, మనకి హెల్ప్ చేసే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట. భలే సంతోషంగా అనిపిస్తుంది కదండి. మనం ఎన్ని ఇచ్చినా కానీ ఇట్లా మనం పండించినవి ఇస్తే ఆ తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీనెస్, చాలా వాల్యుబుల్ వస్తువు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారనమాట కదా. నాకు మిద్దె తోట పెట్టినాక కాకరకాయ మొక్క ఇంత హెల్దీగా ఇంత కాపు కాయటం అయితే ఫస్ట్ టైం అండి. మొత్తం దాదాపు ఇక్కడ ఒక 7-8 పిందులు 10 పిందుల దాకా ఉన్నాయి. ఇంకా పైన అయితే తోరణాలలాగా వెళ్ళాడుతున్నాయి ఎక్కడికక్కడ. ఇదిగోండి చూసారా, మీకు తెలుస్తుందా, ఇదిగోండి ఇవన్నీ చక్కగా అనుకోని అతిదన్నమాట. ఇది మాత్రం ఇదిగోండి అసలు ఇట్లా గుత్తులు వస్తున్నాయి. ఇదిగోండి చూసారా కాకరకాయలు ఇన్ని వచ్చినాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇందాక అటు సైడ్ కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అసలు విపరీతంగా పిందులు వచ్చినాయి. అక్కడ మిద్దె తోటలో కూడా అలాగే ఉన్నాయి. ఈసారి ఎందుకో కాకరకాయల పంట నిండుగా పండుతుంది. ఇంక ఇక్కడ వంకాయలు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి, కోసేద్దాము. నేను లాస్ట్ టైం చెప్పాను కదా కట్టర్ లేదండి, అందుకే కట్ చేయట్లేదని. ఇప్పుడు ఈ కొమ్మలు అయితే కట్ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఇలా ఉంటే మనకి అసలు అది చిగురు రాదు. ఇప్పుడు ఎలాగో చక్కగా ఇవ్వండి ఇట్లా ఉన్న కొమ్మల్ని కట్ చేసేసుకుంటే మళ్ళీ చక్కగా వస్తాయి అన్నమాట. చూసుకొని పోతలేదు అనుకున్న వాటిని కట్ చేసేస్తూ ఉంటే మంచిగా వస్తాయి. అట్లా చాలా అవసరం అండి ఇలాంటివి చేసుకోవటం. ఇవ్వండి పెందలు కూడా పెరగట్లేదు బాగా. సో మరి వేసిన ఎరువు అంతా ఏమైపోయిందో చూడాలి, దీని సంగతి ఏంటో. ఇక్కడ ఈ చిన్న వంకాయలు కూడా కోసేద్దామండి. ఇవి లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఇవి సైజు అరే ఎక్కడ పడ్డవి, ఇవి కూడా కొంచెం ట్రిమ్ చేసేయాలండి. ఇవి పిచ్చి పిచ్చిగా ఇట్లా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇది చూసారా చిగురు లేదు, ఇక్కడ ఏమి అసలు బాగాలేదు కొమ్మ. సో ఇదంతా కట్ చేసేయాలన్నమాట. మనకి ఎవరో చెప్పవసరం లేదండి, మనకే అర్థమైపోతుంది చూస్తూ ఉంటే. ఇదిగోండి ఇప్పుడు మన పిల్లలకి ఏం కావాలి అనేది మనకి ఎట్లా తెలుస్తుందో సేమ్ మొక్కలు కూడా అంతేనండి, చూస్తూ ఉంటే మనకే అర్థమైపోద్ది. అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అంతే. ఇక్కడ కూడా చూసారా అసలు ఏమన్నా చిగురు అనేది లేదు. సో ఇట్లాంటి వాటిని కట్ చేసేసుకుంటే చక్కగా వస్తాయి. మళ్ళీ 2-3 సంవత్సరాలు కూడా కాస్తాయండి. మామయ్య గారు అయితే 4 సంవత్సరాలు కాపించారు ఏకంగా. చూసారా అండి అసలు ఏమీ లేవు అనుకుంటానే కూరగాయలు. ఇవి పచ్చడి చేసుకోవచ్చు, ఇది కూరకు వస్తుంది, అది ఫ్రై చేసుకోవచ్చు, దీంతో పాటు కలుపుకొని ఇట్లా. ఇంకా తోటకూర ఉంది కోద్దాము, ఇక్కడ ఉంది అక్కడ లేదంటానికి లేకుండా తోటకూర అయితే వచ్చేస్తుంది. ఇంకా మందార మొక్కలకి ఇట్లా వచ్చిందండి, ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇదైతే మాత్రం
స్ప్రే చేయాలి. స్ప్రే చేసేటప్పుడు చూపిస్తాను. ఇంకోటి కుండీలు కూడా మార్చాలి. ఇవి బాగా చిన్నవి అయిపోయినాయి, పోషన్ సరిపోట్లా, ఆకు పండిపోయినట్టు అయిపోతుంది. సో ఇవైతే మాత్రం మార్చాలి కుండీలు. మనకి ఎన్ని పూలు పెట్టుకున్నా కానీ ఒక మందార పువ్వు పెడితే పూజ గదిలో అందమే వేరండి కదా. ఇంకా ఇక్కడ తోటకూర అయితే మాత్రం ఇది బాగా పెద్దగా అయిపోయిందండి, కొమ్మ స్తంభం లాగా పెరిగిపోయింది. మనం ఇట్లా పెరిగిన వాటిని సగానికి కట్ చేస్తాం అనుకోండి, మళ్ళీ చక్కగా చిగురు వచ్చేస్తుంది. అసలే వర్షాలు పడుతున్నాయి కదా. సో ఆకుకూర తోటకూరతోటి మీరు ఎన్ని రకాల కూరలు చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా స్పెషల్స్ ఏమన్నా చేస్తే కనుక అది కూడా చెప్పండి. ఇది యాక్చువల్గా మెడిసినల్ ప్లాంట్ అండి. దీన్ని దేనికి వాడతారో తెలియదు కానీ నాకు తీసేస్తున్నా. ఇదిగోండి చూడండి ఒకసారి దగ్గరికి. ఇది దేనికి వాడతారు? ఇట్లా నేల ఉసిరి టైప్ అనిపిస్తుంది చూడడానికి. బ్యాక్ సైడు ఇలా ఉసిరికాయలాగా వస్తాయి అన్నమాట. ఇది అవ్వటానికి వీడే కానీ మెడిసినల్ ప్లాంట్ కూడా. దేనికి వాడతారో చెప్పండి. ఈసారి అంటే బాగా బెనిఫిట్ ఉన్నదైతే కనుక మళ్ళీ వస్తూ ఉంచుతా. ఇవి రేకాయలు అంటే చూడ్డానికి తెల్లగా ఉన్నాయి కదా అని కోసాను. మొన్న కొమ్మ ఇరిగిపోయిందండి. లాస్ట్ టైం చూపించాను కదండి, నాకైతే ఇవన్నీ కోసేసి ఈ చెట్టుకి భారం తగ్గించాలని ఉంది. కానీ ఇంకా తయారవ్వలేదు. చెట్టు పాడైపోద్దేమో అని భయం వేస్తుంది. అసలు అంత కాపు వచ్చింది. ఇలాంటప్పుడు మీరేం చేస్తారు? సలహా ఇవ్వండి. అంటే మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారు? ఇదిగోండి, ఇది తోటకూర అయితే మనకి ఇంత వచ్చింది. ఇక్కడ చూసారా ఒక చిన్న ఇట్లా ఇంత ముక్కే మా సునీత తీసుకొచ్చి పాకెట్లో గుచ్చింది. అయితే అసలు ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇదంతా పెరిగిపోవటమే కాకుండా పుదీనా ఈ వేర్లు లోపలికి స్ప్రెడ్ అయిపోయి ఈ పాకెట్స్లోంచి అదిగోండి అటు నుంచి అటు దాని అంతా అది అక్కడ వచ్చేసింది బయటికి. మొత్తం ఇంక ఇదే స్ప్రెడ్ అయిపోద్దేమో అనిపిస్తుంది నాకు. అర్థం కావట్లా ఉంచాలా తీయాలా అనేది. బాగా పెరిగింది, గబాలను ప్రాణమేమో అప్పట్లో తీయడానికి. అవసరాన్ని కోసుకుంటున్నాం అనుకోండి. కానీ ఇంకా ఇక్కడైతే టమాటాలు వచ్చినాయి 4. చూసారు, ఇక అన్నీ ఉడతలు తినేటివి అన్నీ. ఇది కాదు అది కాదని కదా, అన్నీ తినేసేటివి. అవి తినగా మిగిలిన మనం కోసుకోవటం అన్నమాట. చాలా రోజుల తర్వాత టమాటాలు కోస్తున్నాము. ఇవి కూడా అంత గట్టిగా ఉన్నాయి అన్నమాట, జ్యూసీగా లేవు. అసలు మార్కెట్లో వచ్చే టమాటాలు నిజంగా మనకి ఎప్పుడు కాస్తాయో మళ్ళీ అనిపిస్తుంది. అసలు స్కిన్నే మొక్క ఉడకట్లేదు, అసలు ఇట్లా గట్టిగా రాళ్ళల్లో ఉంటున్నాయి కదా. ఇది నేను కొంచెం తీసి వేరే ఎవరికన్నా ఇస్తాను, పెట్టుకుంటారు. అమ్మో ముదురుగా ఉంది కదా చక్కగా, ఇట్లాంటప్పుడు పెట్టుకుంటే బాగా వస్తుంది. మీకు కనుక ఇలా పుదీనా బాగా పెరిగితే ఏదైనా చిన్న చిన్న పాట్స్లో పెట్టి ఉంచండి, ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వచ్చు చక్కగా. ఈ జడ మొత్తం తీసేసారు దీని జడ అసలు చూడండి నిజంగా జడ షేపులు ఎట్లా వచ్చిందో పూల జడలాగా భలే ఉంది. మిద్దె తోట మనకి ఎన్ని రకాల పంటనివ్వటమే కాదండి, మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు మూడ్ ఆఫ్ ఉందనుకోండి, గబాలను కాసేపు పైకి వస్తే మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. అలాగే నాకున్న చాలా భయాలని పోగొట్టుకున్నా. ఇంతకుముందు మట్టిలో ఇవి కనిపించినా కానీ గబాలను చేయబెట్టేదాన్ని అనమాట. అలాగే పురుగులు ఏదన్నా బంతి పూలు గుచ్చుతున్నాం అనుకోండి, ఏదన్నా ఒక పురుగు కనపడితే ఇక్కడ గంతు తీసి అక్కడ పెట్టేదాన్ని. అట్లా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఎంత ధైర్యం వచ్చిందో, కానీ ఒక ఫోబియా మాత్రం పోవట్లేదు ఇంకా. ఇక్కడ చూడండి, ఇది నిమ్మ చెట్టుకి, నిమ్మ జాతికి చెందిన మొక్కలకి తరచుగా వచ్చేది ఈ పురుగు అన్నమాట. సో ఇవి చూసినప్పుడు దాన్ని మనం ఇంకా ఈ స్ప్రేయింగ్ అనుకునే కంటే ఇంకా అంతే, కట్ చేసి దాన్ని చంపేయడమే ఇంకా మన తక్షణ కర్తవ్యం అన్నమాట. సో ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నిజంగా అండి మనం చాలా నేర్చుకుంటాము. ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందండి తోట. ఇది చూసారా, ఇక్కడ దీనికి ఏమీ పిందలేదు, మొత్తం దీని మొత్తానికి ఇట్లాంటి కొమ్మల్ని కట్ చేసుకుంటూ ఉంటామేనండి. ఒక షేప్లో చేసుకుంటూ ఉంటే చక్కగా పెరిగినా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కూడా పైన ఎక్కడ పోతా లేదు, ఏమి లేదు. సో చూసుకుని జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి. అది ఎప్పుడు కూడా మనం కట్ చేసేటప్పుడు కొమ్మ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుని కట్ చేసుకోవాలండి. మంచి కట్టర్ వాడుకోవాలి.
సో మళ్ళీ చిగురు రావాలంటే చక్కగా కట్టర్ బాగుండాలి. అది చూసారా మొత్తం అంతా అయిపోయింది ట్రిమ్. దీనికి మళ్ళీ చిగురు వచ్చేలాగా మనం ఎరువేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి మళ్ళీ మనం పెట్టి మొక్కలు వచ్చే వరకు అండి ఉన్న మొక్కలనే కాస్త పోషణ చేసుకుని ఏమైనా కొమ్మలు ఎండిపోయినవి ఉంటే కట్ చేసుకుని బాగా ఒకసారి తవ్వి మట్టి ఎరువేసామనుకోండి, మళ్ళీ మనకి కొత్త కాపు వచ్చే వరకు, కొత్త మొక్కలు పెట్టిన కాపు వచ్చే వరకు వీటితోటి అట్లా పని నడుస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా అట్లాగే పోయినసారి బాగా మొత్తం అంతా కాపు అయిపోయినాక ఇట్లా మోళ్ళు ఇల్లు అయిపోతాయి కొమ్మలు. ఇలా అయిపోయినప్పుడు ఒకసారి ఆ కొమ్మల వరకు తీసేసుకుంటే మళ్ళీ చక్కగా చిగురు వస్తూ ఉంటుంది అనమాట చూసుకుని. దీనికి మాత్రం అసలు బలం అనేది మొత్తం లేకుండా తినేస్తుంది. తెల్లగల్జేరు ఒకటి బాగా వచ్చేసిన తోటలో ఇట్లాంటివన్నీ తీసేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇవన్నీ కూడా అసలు ఇంత పెరగనివ్వద్దు. సో ఇదంతా కూడా ఎక్కువ ఇందులో మట్టి అంతా నేను ఎరువు నింపి పెట్టిందేనండి. అంటే కిచెన్ కంపోస్ట్లో పెట్టిన మొక్క అసలు ఎంత కాపు కాసిందో లాస్ట్ ఇయర్ అయితే. తర్వాత కూడా మళ్ళీ మొన్న అంతా అదే ఎరువు వేసాము. మట్టి కనుక చూస్తే మీరు ఎట్లా ఉందో చూడండి, ఎంత వేరు వచ్చినా కానీ లూజ్గా చూసారు ఎట్లా ఉందో, గుల్లగా అట్లా ఉంటుంది అనమాట. సో కిచెన్ కంపోస్ట్ని అయితే మాత్రం అసలు కొంచెం కూడా వేస్ట్ చేయొద్దండి. అంటే కిచెన్ కంపోస్ట్ని కాదు, కిచెన్ వేస్ట్ని. మా ఎడేనియం మొక్కలండి అసలు మొన్న ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి అసలు, భలే పువ్వులు పూసి. నేను ఆవేళ తీద్దామనుకుని కూడా పైకి వచ్చినప్పుడు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరనమాట. అట్లా అయిపోయింది. ఇంక ఇప్పుడు వర్షాలు పడినాక కొంచెం తగ్గుతుంది వీటి వైభవం, వీటి ఇది. తర్వాత మళ్ళీ మంచిగా వచ్చేస్తాయి. తక్కువ ప్లేస్ ఉండి కొంచెం ఎండ వస్తుంది అనుకుంటే, బాల్కనీలోకి బాగా ఎండ వస్తుంది అనుకుంటే మంచి ఆకుకూరలు పెంచుకోవచ్చండి. మాకు ఆకుకూరలు అవన్నీ పెంచే టైం ఉండదు, మేము పోషణ చేయలేము అంటే కనుక ఇవి మీకు బెస్ట్ ఆప్షన్స్ అనమాట. అసలు పాపం ఏం అడగవండి, ఏం అడగవు, ఎక్కువ ఎరువు అవసరంలా, ఎక్కువ వాటర్ అవసరంలా. ఇది చూసారా, నేను మొక్క ఇరిగిపోయిందనమాట, చిన్న మొక్క ఇరిగిపోతే ఈ తొట్లో పెట్టేశాను. అది నేను బతికింది తీద్దాము ట్రిమ్ చేద్దాము అనుకునే లోపల ఎంత పొడుగు అయిపోయిందనమాట. ఇప్పుడు వర్షాకాలంలో కట్ చేయటం కరెక్ట్ కాదు. సో దీన్ని తర్వాత మంచిగా ట్రిమ్ చేస్తే మొదలు కూడా లావ్ అయిపోద్ది. ఎప్పుడు కూడా ఎడీనియము ఇదిగోండి ఇట్లా చక్కగా గుబురుగా పెరిగేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకు ఆ బ్రాంచెస్ నిండా పూలు వస్తాయి అన్నమాట. ఇదిగోండి చూసారా, ఇందాక ఇందులో మట్టి చాలా లోతుగా ఉంది కదా. సో మనం కింద వైపున అంతా కూడా మొత్తం గార్డెన్లో వచ్చే ఎండు కొమ్మలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వేసుకుని నింపేసుకుని ఎత్తుకున్నాం అనుకోండి, మనకి మట్టి లూజ్గా ఉంటుంది, ప్లస్ బలం కూడా వస్తుంది మట్టికి. ఇంకా లోతుగా వెళ్ళిపోయిన మట్టి అంతా కూడా కవర్ అయిపోతుంది అనమాట. మనకి ఎప్పటికప్పుడు గార్డెన్లో వచ్చే వేస్ట్ని మళ్ళీ మనం ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉండాలి. ముందు దీంతో పెద్ద బాధ అయిపోయింది గల్జేరు ఆకుతోటి. చూసారు కదండి, ఇవాళ తోట పని అయితే ఎలా చేసాము, కొంచెం బాగు చేసుకుని హార్వెస్ట్ చేసుకున్నాము. అయితే ఇక్కడ ఇటు సైడ్కి ఖాళీ ఉంది కదా, ఇప్పుడు ఆ చిక్కుడు పాదులు కొన్ని రోజుల్లో అయిపోతాయి అని అనుకుంటున్నాను, కానీ అది అయిపోయే టైప్ అనిపించట్లేదు నాకు. ఇక్కడైతే పందిరి వేయొచ్చండి. ఇటు వెస్ట్ సైడ్ నుంచి మాది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు, ఇటు నుంచి ఎండ ఎక్కువ వస్తుంది కనుక పైన పందిరిగానే ఎక్కించవచ్చు. సో ఆ కార్నర్లో బేరపాదు పెడతానండి, పెట్టేసి వాళ్ళకి తోట పని అది మొత్తం అంతా ఇదిగోండి ఇట్లా కట్ చేసినవి తీసేసినవి అవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే భయపడద్దు, చాలా మనకి లైఫ్లో ఏదన్నా హ్యాపీయెస్ట్ థింగ్ ఉంటుంది అంటే ఇదేనండి. అంటే కొన్ని ఉంటాయి, ఇక ఈ పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి అనుకోండి, కానీ ఈ ఆనందాన్ని మాత్రం మీరు ఇంకా దేనిలోనూ పొందలేరు. సో చిన్నవి ఒకవేళ మీకు ఏదైనా ప్లేస్ లేదనుకుంటే వంటగది కిటికీల్లో పెట్టుకుని పుదీనా అలాంటివి పెంచుకోవచ్చు, అలాంటివైనా ట్రై చేయండి. మరి ఈరోజు వీడియో మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.